గురుభ్యో నమః. బుధపురుషాకార చక్రం జాతకుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే బుధుడు మన ఇంటెలిజెన్స్ ఎక్కడ వాడతాం అనేది రిప్రజెంట్ చేస్తానమాట. అంటే నార్మల్ కండిషన్స్లో మన ఇంటెలిజెన్స్ ఎక్కడ అప్లై చేస్తాం అనేది రిప్రజెంట్ చేస్తాను అనమాట. బుధుడు అనేది బుధుడు మనకు తెలుసు. మనకు బుధుడు మన మేధస్సు, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, వాక్కు వీటన్నిటి రిప్రజెంట్ చేస్తాను అనమాట. సో ఇది ఓన్లీ విజ్డమ్ కాదు, విజ్డమ్ జూపిటర్. బుధుడు ఓన్లీ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే ఒక టీనేజ్ పిల్లలు ఉంటారు, అబ్బాయి ఉంటుందండి, 18 19 ఏళ్ళ వయసు అయిన పిల్లవాళ్ళు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ విజ్డమ్ ఉండదు. అటువంటి టైప్ అనమాట బుధుడు అంటే ఇక్కడ. సో ఇక్కడ బుధ పురుషాకార చక్రం, దాని ఫలితాలు చూద్దాం. జనన జాతకంలో బుధుడు నక్షత్రం ఐడెంటిఫై చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొదటి 4 నక్షత్రాలు నుదుటి పైన, తర్వాత 3 నక్షత్రాలు ముఖం పైన, ఎడమ చేతికి 4, కుడి చేతికి 4. సో ఇక్కడ చూడండి. తర్వాత హృదయంలో 6, గుప్తాంగాల్లో 4, మిగిలిన 2 పాదాలపై 2. సో చూడండి, 1+ ఇక్కడ ఫస్ట్ 4, తర్వాత 5 6 7 ఇక్కడ 3, తర్వాత ఇక్కడ ఎడమ చేతి మీద 4, 8 9 10 11, రైట్ హ్యాండ్ 12 13 14 15, హృదయాలు 6 16 17 18 19 20 21 6 ఇక్కడ. తర్వాత గుప్తాంగాలపై 4, 22 24 25, మిగిలిన 2 పాదాలు 26 27, మొత్తం 27 నక్షత్రాలు వచ్చేసింది. అయితే జన్మ నక్షత్రం కనుక ముఖంలో పడితే కనుక రుచికరమైన ఆహారం లభిస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే ఇంక్లినేషన్ టువర్డ్స్ ద ఫుడ్ అనమాట. ఫుడ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, తినాలని, రుచి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నుదుటి పైన పొందుతాక రాజ్యాధికారం పొందుతాడు. అంటే రాజ్యాధికారం ఉంటుందంటే ఇక్కడ మనం గెయిన్స్, విజ్డమ్, నాలెడ్జ్ వస్తుంది అనమాట. నాలెడ్జ్ అని వస్తుంటే అధికారం పవర్ అనేం కాదు, కానీ ఈ రోజుల్లో మీరు గెయిన్స్ అన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట. ఎడమ చేతి వినబడితే ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుడి చేతి మీద లేదా హృదయంలో ఉంటే సంతోషం కలుగుతుంది. గుప్తాంగాల్లో ఉంటే రోగాలు కలుగుతాయి. పాదాల పైన ఉంటే యాత్రలకు ఆసక్తి చూపిస్తాడు. కొన్నిసార్లు ఇండెసిషన్ అనమాట. అంటే ఏ డెసిషన్ కరెక్ట్ టైం తీసుకోరు అనమాట. స్టెబిలిటీ ఉండదని కూడా ఒక మీనింగ్ ఉంటుంది దీంట్లో. ఓకే, అదే ఉదాహరణ తీసుకుందాం దీంట్లో. సెప్టెంబర్ 28న హైదరాబాదులో హరోస్కోప్ ఆ రోజు గీసామనుకోండి, మధ్యాహ్నం తీసుకుని 1 o'clock టైం తీసుకునేదంటే. ఓకే, ఆ రోజు బుధపురుషాకారం గీస్తే కనుక, ఆ రోజు బుధపురుషాకార చక్రం వేస్తే కనుక, ఆ రోజు బుధుడు హస్త నక్షత్రంలో ఉన్నాడు. జాతకుని జన్మ నక్షత్రం అంటే ఆ రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నాడు. ఇప్పుడు హస్త నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రం లెక్కిస్తే 6వ నక్షత్రం అవుతుంది. 6వ నక్షత్రం అయితే మనం వెనక్కి ఇక్కడ చూసుకుంటే 6th అక్షరం, 6th ఎక్కడ పడింది, దీంట్లో వచ్చింది. ఏది, ముఖం పైన 5 to 7 మధ్యన ఉంది 6 ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మనం ముఖం చూడండి, ముఖంలో ఏంటంటే రుచికరమైన ఆహారం లభిస్తుంది. టెక్నికల్ అంటే హిజ్ ఇంక్లినేషన్ ఈజ్ టువర్డ్స్ ఫుడ్ అనమాట. ఈటింగ్ ఫుడ్ అని ఉంటుంది. అది ముఖంలో ఉంటే రుచికరం లభిస్తుంది. ఇప్పుడు మనం 27 నక్షత్రాలను ఇక్కడ వేసేసాం అనమాట. ఇప్పుడు ఏది బుధుడు ఇక్కడ తీసుకోవాలి, బుధుడు ఇక్కడ ఫస్ట్ అక్షరం తీసుకోవాలి. ఇక్కడ బుధుడు 1 2 3 4 5 6, జస్ట్ 6 నక్షత్రం అనమాట ఇది. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ధన్యవాదాలు.